మీరు కెమిస్ట్రీలో కింగ్ కావాలంటే కార్తికేయ రెడ్డి యూట్యూబ్ ఛానల్ను ఫాలో కాండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈరోజు టాపిక్ వచ్చి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. వాట్ ఈజ్ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్? డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అంటే నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ఓపెన్ చైన్ హైడ్రోకార్బన్. ఓకే, నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ఓపెన్ చైన్ హైడ్రోకార్బన్. ఇక్కడ ఓపెన్ చైన్ హైడ్రోకార్బన్ అంటే అర్థం ఏంటంటే ఆల్కేన్. ఆల్కేన్ను ప్రొడ్యూస్ చేయడానికి, ఓపెన్ చైన్ ఆల్కేన్ను ప్రొడ్యూస్ చేయడానికి ఎన్ని మోల్స్ హైడ్రోజన్స్ రిక్వైర్ అవుతాయి అని చెప్పేదే డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఇది సాచురేటెడ్ ఆల్కేన్. ఇక్కడ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 0. ఓకేనా? డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 0. ఇక్కడ చూడండి, ఇక్కడ పై బాండ్ ఉంది అంటే ఇదేంటి? అన్సాచురేటెడ్. దీన్ని ఆల్కేన్గా కన్వర్ట్ చేయాలా, ఓపెన్ చైన్ ఆల్కేన్గా కన్వర్ట్ చేయాలా. ఇప్పుడు ఈ ఆల్కీన్ను ఓపెన్ చైన్ ఆల్కేన్గా కన్వర్ట్ చేయాలంటే 1 మోల్ H2 రిక్వైర్ అవుతుంది. అంటే దీనికి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఎంత? 1. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది ఆల్కీన్. ఇది ఇక్కడ ఒక పై బాండ్ ఉంది, ఇక్కడ ఒక పై బాండ్ ఉంది. అంటే ఇక్కడ ఒక పై బాండ్ ఉంది అంటే దానికి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఎంత? 1. ఇక్కడ 2 పై బాండ్స్ ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి? 2 పై బాండ్స్ ఉన్నాయి. ఇదొక పై బాండు, ఇదొక పై బాండు. ఇక్కడ 2 పై బాండ్స్ ఉన్నాయి. అంటే డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అంతా 2. అంటే ఈ ఆల్కీను ఓపెన్ చైన్ ఆల్కేన్గా కన్వర్ట్ చేయాలంటే 2 మోల్స్ H2 రిక్వైర్ అయింది. కాబట్టి దీనికి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అంతా 2. ఇక్కడ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అంతా 0. ఎందుకు ఇక్కడ 0 అంటే ఇది సాచురేటెడ్ కాబట్టి. ఓకేనా? ఇంకా హైడ్రోజన్ రిక్వైర్ ఉండవు దీనికి. ఓకే, ఇక్కడ చూడండి, ఇంకా ఇక్కడ చూస్తే ఇక్కడ ఇది ఇక్కడ త్రిబుల్ బాండ్ ఉంది. త్రిబుల్ బాండ్లో 2 పై బాండ్స్ ఉంటాయి. అంటే ఒక పై బాండ్కి వచ్చి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1, ఒక పై బాండ్కు డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అంతా 1, ఒక పై బాండ్ ఉంటే. ఇక్కడ 2 పై బాండ్స్ ఉన్నాయి కాబట్టి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 2. ఓకేనా? ఇప్పుడు దీన్ని, ఈ కాంపౌండ్ను ఆల్కేన్గా కన్వర్ట్ చేయాలంటే 2 మోల్స్ H2 రిక్వైర్ అయింది. కాబట్టి దీనికి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అంతా 2. ఓకే, ఇక్కడ చూడండి, రింగుకు డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1. ఏమని చెప్పినాము? ఓపెన్ చైన్ ఆల్కేన్ కావాలా. దీన్ని ఓపెన్ చైన్ ఆల్కేన్గా కన్వర్ట్ చేయాలి అంటే, దీన్ని ఓపెన్ చైన్ ఆల్కేన్గా కన్వర్ట్ చేయాలంటే మనకు 1 మోల్ H2 రిక్వైర్ అయింది. కాబట్టి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అంతా దీనికి 1. దానికి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అంతా దీనికి 1. అంటే రింగుకు డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అంతా 1. రింగుకు డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1. ఓకేనా? ఈ రింగ్ను ఓపెన్ చైన్ ఆల్కేన్గా కన్వర్ట్ చేయాలంటే 1 మోల్ H2 రిక్వైర్ అయింది. కాబట్టి దీనికి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1. ఓకేనా? నౌ సి, ఇప్పుడు డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అన్నా, డబుల్ బాండ్ ఈక్వివలెంట్ అన్నా, ఓకే, ఇండెక్స్ ఆఫ్ హైడ్రోజన్ డెఫిషియన్సీ అన్నా 3 ఒకటే. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇఫ్ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 0 మీన్స్, అంటే డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 0 అంటే అర్థం ఏంటంటే, ఓకే, కాంపౌండ్లో దెర్ ఇస్ నో పై బాండ్, దెర్ ఇస్ నో రింగ్. ఓకేనా? ఇప్పుడు చూడండి, దీనికి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అంతా 0. ఎందుకు? ఇక్కడ దెర్ ఇస్ నో పై బాండ్, దెర్ ఇస్ నో రింగ్. ఇక్కడ రింగు లేదు, పై బాండు లేదు. కాబట్టి దీనికి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అంతా 0. ఓకేనా? ఇంకా డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1 అంటే ఏంటంటే, ఓకేనా, వాడు ఇచ్చిన ఎగ్జాంపుల్లో ఒక పై బాండ్ కానీ ఒక రింగ్ కానీ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు చూడు, దీంట్లో ఒక పై బాండ్ ఉంది. ఓకే, ఇక్కడ ఒక పై బాండ్ ఉంది కాబట్టి దీనికి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1. ఓకే, ఇక్కడ రింగ్ ఉంది,
ఇది రింగ్, కాబట్టి దీనికి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1. ఒక పై బాండ్ కానీ ఒక రింగ్ కానీ ఉంటే దానికి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అంతా 1 అనమాట. ఇప్పుడు డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 2 అంటే ఏంటంటే 2 పై బాండ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇందులో 2 పై బాండ్స్ ఉన్నాయి, కాబట్టి దానికి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అంతా 2. ఓకే, ఇక్కడ 2 పై బాండ్స్ ఉన్నాయి కాబట్టి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అంతా 2. ఓకేనా? లేకుంటే 2 రింగ్స్ ఉండాలా. ఒక కాంపౌండ్లో 2 రింగ్స్ ఉన్నా కానీ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 2. ఇక్కడ 1 పై బాండ్ ప్లస్ 1 రింగ్ ఉన్న డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అంతా 2. ఇక్కడ చూడండి, దీంట్లో ఒక పై బాండ్ ఉంది, ఇది పై బాండ్, ఇది రింగు. ఓకే, 1 రింగ్ ప్లస్ 1 పై బాండ్, కాబట్టి దీనికి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అంతా 2. ఓకేనా? ఒక త్రిబుల్ బాండ్, ఓకేనా, ఒక త్రిబుల్ బాండ్స్ ఉన్న డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1. ఇక్కడ చూడండి, ఒక త్రిబుల్ బాండ్ ఉంది, దీనికి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్, ఓకే, ఒక త్రిబుల్ బాండ్ ఉంటే డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఎంత అని చెప్పినా ఇక్కడ 2. ఓకే, త్రిబుల్ బాండ్ ఉంటే డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అంతా 2. ఓకే, ఇక్కడ త్రిబుల్ బాండ్ ఉంది చూడండి, డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 2. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 పై బాండ్స్ ఉన్నాయి, ఇదొక పై బాండు, ఇదొక పై బాండు. 2 పై బాండ్స్ ఉన్న డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అంతా 2. ఓకే, 2 పై బాండ్స్ ఉన్నా కూడా డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అంతా 2. నౌ ఇప్పుడు చూడండి, ఇక్కడ దేర్ ఇస్ నో పై బాండ్, డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 0. 1 పై బాండ్, డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1. 1 త్రిబుల్ బాండ్, ఓకే, 1 త్రిబుల్ బాండ్, డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 2. ఓకేనా? ఇప్పుడు ఐసోమర్స్ హ్యావ్ సేమ్ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలా. ఫార్ములా ఫర్ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్, డియు అంటే డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అని అర్థం. డియు అంటే అర్థం ఏంది? డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. ఓకే, ఈ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక ఫార్ములా చెప్పినారు. డియు ఈజ్ ఈక్వల్ టు C+1 మైనస్ H ప్లస్ X మైనస్ N/2. ఇక్కడ X అంటే ఏంటంటే హాలోజన్, X అంటే హాలోజన్. ఓకేనా? C అంటే ఏంటి? కార్బన్. ఇది H, ఇది నైట్రోజన్. ఓకేనా? C+1 మైనస్ H ప్లస్ X మైనస్ N/2 ఫార్ములా. ఇది మనము డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫార్ములాను మనం గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా? ఇప్పుడు చూడండి, దీనికి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఎంత? రింగ్కి ఏమని చెప్పిన డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్, రింగ్ ఉంటే డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఏమని చెప్పిన 1 అని చెప్పిన. ఓకేనా? ఇక్కడ రింగ్ ఉంది, రింగ్కి ఎంత డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 2 3 పై బాండ్స్ ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ Cn ఉంది, Cn నేను ఈ విధంగా రాయొచ్చు. Cn మనం ఏ విధంగా రాయొచ్చు? ఇలా రాయొచ్చు. అంటే ఇక్కడ 2 పై బాండ్స్, ఇక్కడ 3 పై బాండ్స్. ఓకే, టోటల్ 5 పై బాండ్స్. ఓకే, 5 పై బాండ్స్ ఉన్నాయి. ఒక రింగ్, టోటల్ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అంతా 6. ఓకేనా? ఇప్పుడు చూడండి, దీనికి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ మీరు ఫైండ్ అవుట్ చేయండి ఈజీగా. ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, అప్పుడు దీనికి ఫైండ్ అవుట్ చేద్దురు మీరే. ఓకేనా? నౌ ఇక్కడ చూస్తే C4H8 డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అంతా C+1 మైనస్ H ప్లస్ X మైనస్ N/2. ఇక్కడ C అంటే కార్బన్. ఓకే, 4 ఉన్నాయి కార్బన్స్. ఓకే, ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 4 కార్బన్స్ ఉన్నాయి. హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. ఇక్కడ హైడ్రోజన్ ప్లేస్లో 8 పెట్టా. ఓకేనా? అంటే 4 + 1 మైనస్ హాలోజన్లు ఇందులో లేవు. ఇక్కడ హాలోజన్లు లేవు కాబట్టి ఈ కాంపౌండ్లు ఎక్కడ దీంట్లో 0 పెట్టా. దీని ప్లేస్లో 0 పెట్టా. అంటే 4 + 1 మైనస్ 8/2 1. దీనికి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అంతా 1. ఓకే, 5 - 4 = 1. ఇక్కడ చూడండి, దీంట్లో ఒక రింగ్ ఉంది, అంటే డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1. 3 పై బాండ్స్ ఉన్నాయి.
3 + 1 = 4. డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అంతా 4. ఇప్పుడు చూడండి నాప్థలిన్, ఇందులో 2 రింగ్స్ ఉన్నాయి, ఇదొక రింగు ఇదొక రింగు, అంటే ఇక్కడ 2 రింగ్స్ ఉన్నాయి. ఓకే, 5 పై బాండ్స్ ఉన్నాయి. 1 2 3 4 5 పై బాండ్స్ ఉన్నాయి. 2 రింగ్స్ ప్లస్ 5 పై బాండ్స్, టోటల్ 7 డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. నాప్థలిన్కు డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అంతా 7. ఓకే, నౌ దీనికి చూడండి, ఇక్కడ కార్బన్లు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి, కాబట్టి ఇక్కడ 3 రాసిన. ఇందులో కార్బన్లు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఓకే, హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి, కాబట్టి H+లో 6 రాసిన. హాలోజన్ ఇందులో ఏమీ లేవు, కాబట్టి 0 రాసిన. నైట్రోజన్ ఇందులో ఏమీ లేవు, 0 రాసిన. ఓకేనా, కాబట్టి దీన్ని క్యాల్కులేషన్ చేస్తే 4 - 6/2 అంటే 3 1. ఓకే, 4 - 3 = 1. ఇప్పుడు చూడండి దీనికి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్, ఇక్కడ కార్బన్లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, కాబట్టి ఇక్కడ 2 రాసినాను. ఓకే, H+లో 5 పెట్టాను. హాలోజన్ అంటే క్లోరిన్ అంటే హాలోజన్ 1 పెట్టాను. నైట్రోజన్ 0 ఉన్నాయి, నైట్రోజన్ లేవు ఇందులో, కాబట్టి 0 పెట్టా. /2 3 - 3 = 0. ఓకేనా, అంతే కదా. ఇక N+లో 0 పెట్టాను, నైట్రోజన్ లేవు ఇందులో. ఓకేనా, ఈ విధంగా మనము ఫైండ్ అవుట్ చేయాలా. నౌ ఇంకొకటి, ఇప్పుడు చూడండి ఇక్కడ మనం చూస్తే NO2ను నేను ఈ విధంగా రాస్తా. ఓకేనా, ఇక్కడ ఒక రింగ్ ఉంది కాంపౌండ్లో. ఓకేనా, ఎంత ఉంది? ఒక రింగ్ ఉంది, కాబట్టి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1. ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి? ఇదొక పై బాండు, ఇదొక పై బాండు 2, ఇక్కడ 2 పై బాండ్స్. ఓకే, CHOను నేను ఈ విధంగా రాస్తా, అంటే ఇక్కడ ఒక పై బాండ్ ఉంది. ఓకే, దీంట్లో ఒక పై బాండ్ ఉంది. ఓకేనా, అంటే ఆల్డిహైడ్ హ్యావింగ్ 1 పై బాండ్. ఇప్పుడు NO2లో కూడా ఒక పై బాండ్ ఉంది. టోటల్ ఎన్ని? 1 2 3 4 5 6 6. ఓకేనా, టోటల్ ఎన్ని పై బాండ్స్? 6 పై బాండ్ 6. ఒక రింగు, ఇది ఒక రింగ్, ఇది. ఓకేనా, రింగు డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1. ఓకే, టోటల్ కలిపితే డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఎంత? 7. ఫైండ్ అవుట్ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఫాలోయింగ్ కాంపౌండ్. ఓకేనా, ఈ విధంగా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు చూస్తే ఈ ఎగ్జాంపుల్ని బేస్ చేసుకొని ఓకే, దీనికి మీరు డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఫైండ్ అవుట్ చేస్తారా? దీనికి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఎంత అనేది మీరు దాన్ని కామెంట్ చేయండి, వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అని. ఓకే, దీనికి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఏంటి అని. ఓకేనా, ఇప్పుడు చూడండి, నౌ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములా కూడా ఉంది. ఓకేనా, ఇంకొక ఫార్ములా, డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ = 1/2 × 2 × C + 2 - M + T. ఇక్కడ C అంటే నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. ఓకేనా, M అంటే నెంబర్ ఆఫ్ మోనోవేలెంట్ ఆటమ్స్. M అంటే A అంటే ట్రైవేలెంట్ ఆటమ్స్. ఇక్కడ మోనోవేలెంట్ ఆటమ్స్ ఏంటి? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, D, డ్యూటీరియం, ట్రిటియం, సోడియం, లిథియం, పొటాషియం. ట్రైవేలెంట్ అంటే N, P, B, Al ఇవన్నీ. ఓకేనా, నౌ దీన్ని బేస్ చేసుకొని కూడా మనం ఏం చేయొచ్చు? డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఈ ఫార్ములా యూజ్ చేసి కూడా డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ను మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, కాబట్టి ఏదో ఒక ఫార్ములాను మీరు ఫాలో కాండి. ఓకేనా, ఇది మీకు అర్థమైందని అనుకుంటా, హౌ టు ఫైండ్ అవుట్ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అని. ఇంకా నెక్స్ట్ ఐసోమెరిజం చెప్పుకుందాం. నెక్స్ట్ టాపిక్ వచ్చి ఐసోమెరిజం. ప్రతిరోజు నేను చేస్తాను వీడియోస్ దీని మీద. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.